హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం కర్ణాటకలో ఉన్న హంపీకి అయితే వచ్చేసాం. ఈ వీడియోలో మనం హంపి యొక్క చరిత్ర తెలుసుకుందాం. సో చివరి వరకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ హంపీకి అయితే ఒక ఘనమైన చరిత్ర ఉంది. పూర్వపు విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని ఈ హంపి నగరం. విజయనగర సామ్రాజ్యాన్ని రాయలవారి కుటుంబం స్థాపించింది. అదేవిధంగా వారి కుటుంబం 200 సంవత్సరాలకు పైగా అయితే పరిపాలించడం జరిగింది. ఈ హంపీలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అనేక దేవాలయాల్లో ఈ విజయ విఠల టెంపుల్ ప్రముఖమైనది. సో ఈరోజు అయితే ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. స్టార్టింగ్ మెయిన్ పార్కింగ్ నుండి లోపలికి అయితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుండి బై వాక్లో రావచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. సో మనం వెహికల్స్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న చిన్న చిన్న షాప్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనం చిన్నప్పుడు హిస్టరీ బుక్స్లో చదువుకున్నాం. రాయలవారి కాలంలో అయితే బంగారాన్ని, వజ్రాన్ని, వైడూర్యాలను అయితే కుప్పలుగా పోసి అమ్మేవారని. సో ఆ ప్లేస్ అని ఇక్కడే లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. అదేవిధంగా టెంపుల్ ముందు భాగంలో కూడా ఇలా లెఫ్ట్ సైడ్ మనకు ఎంట్రీ టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. టెంపుల్ లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తుంది రాతి రథం. ఇది మనకు 50 రూపాయల నోటు వెనుక భాగంలో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ హంపి నగరం యునెస్కో వారిచే గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటి.